అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 ఇయర్స్ అయింది ఈ రోజుకి. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేరు చాలామంది ఆడియన్స్. మీరు చాలా డేస్ బ్యాక్ ఒక మాట చెప్పారు ఏంటంటే అర్జున్ రెడ్డి ఎడిట్లో పోయిన సీన్స్ ఏవైనా ఉండుంటే అవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను 10 ఇయర్స్ సెలబ్రేషన్కి అని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అదే ప్రయత్నం ఉంది, అది చేయాలి. నేను మొన్న విజయ్ అనుకున్నాం ఇద్దరం ఒకసారి ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా డబ్బింగ్ చెప్పాలి అని. విల్ ట్రై. అంటే ఎక్స్టెండెడ్ వెర్షన్ అలా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? అదే దాని గురించి ఎక్స్టెండెడ్ వర్జనే చేయాలని ఉంది. చేయాలని దానికి టైం కేటాయించాలి దానికి. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నా కదా, అట్లీస్ట్ 15-20 డేస్ ఇస్తే అవుతుంది. సో చేయాలని చేస్తా వస్తుంది. రోమాంచకం సినిమా మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది కంప్లీట్ యూ/ఏ సినిమా, ఫ్యామిలీ అంతా వచ్చి చూడండి అని చెప్పి. కానీ సర్టిఫికేట్ నాట్ ఎట్ అని చెప్పి వచ్చింది ట్రైలర్లో. ఇది కానీ ఒకవేళ ఆడియన్స్ చూడకపోతే మళ్ళీ ఏనే చేస్తారా, లేదంటే యూ/ఏ చూస్తారు? ఈ సినిమా డెఫినెట్గా చూస్తారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు. నేను కథ చెప్పినప్పుడు నవ్వినా, సినిమాతో నవ్వుతున్నా. నాకు అట్లా రాయడం నా వల్ల కాదు. మనోడు అది దాని మెయిన్ రీజన్ అది. ఎట్లాగో నేనైతే ఇట్లా రాయలేను, ప్రొడ్యూస్ చేద్దామని చేసిన. అండ్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఈ ట్రైలర్ వర్క్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ కామెడీ ఫిల్మ్కి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. పెద్ద ఎజెండా ఏమి ఉండదు కామెడీ ఫిల్మ్లో. ఎంటర్టైన్మెంటే మొత్తం, నవ్వేయడమే ఎజెండా ఉంటుంది కాబట్టి. సో అది ఎట్లయితే షేప్ అయిందో ట్రైలర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. అంటే సినిమా మొత్తం ఒక ఫ్లోలో ఉంది, ఒక రన్లో ఉంది కామెడీ. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా టఫ్ అయింది ట్రైలర్ కట్ చేయడం, రైట్? ట్రైలర్ మొత్తంలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. అండ్ ఆయన చుట్టే తిరిగేలాగా కనిపిస్తుంది. ఆయన రోల్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? సినిమా చూడండి, బాగుంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలా మందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన సరే ఖచ్చితంగా కల్పిస్తాను. పెద్ద ఫ్యాన్. ఓకే, ఉంది అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట. అయితే ఒకసారి కలుస్తాం. నేను కూడా ఉంటాడా. సో అది